హై ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్ స్కామ్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి చెప్పడానికి రాజమండ్రి ఎస్ఐ గారు వచ్చారు. ఒకవేళ ఆ స్కామ్ బారిన ఎవరన్నా గురైనా కానీ, మీ అకౌంట్లో డబ్బులు ఎవరైనా పోగొట్టుకున్నా 1930కి కాల్ చేసి వెంటనే మీరు కేసు రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేయడం వల్ల ఏంటంటే మీ మనీ రిటర్న్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ స్కామ్ బారిన పడకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు కూడా మనకి ఎస్ఐ గారు చెప్తారు, విందాం. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు. ఏదైనా సరే క్యూఆర్ కోడ్లు వాడు ఒకటి సెండ్ చేస్తాడు. ఆ క్యూఆర్ కోడ్లు కూడా మనం ఆటో డౌన్లోడ్ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మన అకౌంట్ హ్యాక్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి, నా ఓటీపీ చెప్పండి సార్ అంటే మీరు ఓటీపీ చెప్పారు ఎవరికో ఒక 5,000 పోయినాయి. ఇవన్నీ ఏం చేయాలి? ఎప్పుడు ఇవ్వాలి? వెంటనే అంటే ఎక్కడి నుంచి అక్కడ రావడం ఒక అరగంట పడుతుంది కదా, పడద్దా? మరి వెంటనే అవ్వదు కదా. లేకపోతే ₹1 కానీ పోతే ఫస్ట్ ఏం చేయాలి? 1930కి ఫోన్ చేయాలి సార్. 1930కి కాల్ చేయాలి సార్. కాల్ చేసి మన కంప్లైంట్ని ముందు వాళ్ళకి రిజిస్టర్ చేయాలి సార్. ₹1 పోయినా సార్, ఎందుకంటే మనం రూపాయి అనుకుంటాం, ఆడు ఎన్నో లక్షల మంది చేసి లక్షలు సంపాదిస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.